మహాబలులు దానవ వీరులు రంభకరంబలికి జయము. మహాబలులు దానవ వీరులు రంభకరంబలికి జయము. నా వీర సైనికులారా, వన సామ్రాజ్యము పైన అధికారము చేపట్టి మేము విశాల దానవసేనని ఏకం చేసినాము. ఇప్పుడు మేము సంపూర్ణ పృథ్వీ పైన దానవ సామ్రాజ్యమును స్థాపించదము. ఇక మన యక్షమిత్రుల సహాయముతో మనకి ఎంతో ఘోర శత్రువైన మా పితరులను హతమార్చినట్టి స్వర్గాధిపతి ఇంద్రుని పైన ఆక్రమణ చేసి స్వర్గలోకమందు దానవుల విజయకేతనము ఎగురవేసెదము. దైత్యగురు శుక్రాచార్యునికి జయము. రంభకరంబులారా, మీరు దానవ సామ్రాజ్యమును స్థాపించ నిశ్చయించుకున్నారు. అందుకు మేము అభినందిస్తున్నాము. మీ సాహసమునకు కూడా మేము అభినందిస్తున్నాము. మీరు స్వర్గమును కూడా ఆక్రమించుకుని నిశ్చయించుకున్నారు. కానీ జాగ్రత్త, స్వర్గాన్ని ఆక్రమించి అధికారము పొందే ముందు మీరు అపూర్వ శక్తులను సంపాదించుకొనవలెను. అట్లు కానిచో మీ పితరుడు ధను చేసిన పొరపాటు మీరు కూడా చేయగలరు. వద్దు, అటుల ఎప్పటికీ జరుగరాదు. గొప్ప శక్తిని పొందకుండా మీ పితరుడు ధను స్వర్గమును ఆక్రమించి పరాజయుడై మృత్యుముఖానికి చేరినాడు. మీరు వట్టి పొరపాటును చెయ్యవద్దు రంభకరంబులారా. లేదు దైత్యగురు, లేదు, అటుల జరుగదు. తమరి ఆజ్ఞని ఆదేశములను ఉల్లంఘించి మా పితరుడు ధను అనుభవించిన పరిణామమును మేము చూచి ఉన్నాము. ఇక మేము ముందు కన్నా అధిక సచేతనులై సావధానముతో ఇంకా ఎంతో శక్తి సంపన్నులమైనాము. ఇప్పుడు మాకు మా శక్తి పైన విశ్వాసము పెరుగుచున్నది. యక్షరాజు సహకారము పైన మాకు విశ్వాసం ఉన్నది. రంభా కరంబా, చెప్పండి దైత్యగురు. మీరు యక్షుల శక్తి మిత్రత్వము పైన అధికముగా విశ్వాసం నుంచుకునరాదు. అటులో ఎందుకు దైత్యగురు? సంగీత నృత్య ప్రియులు మంచి యోధులు ఎన్నడూ కాజాలరు. కానీ అతని మిత్రత్వమును విశ్వసించవచ్చును దైత్యగురు. ఇది వాస్తవమే. ఈ సమయమున వీరు దేవతలకి శత్రువులుగా ఉన్నారు. కానీ ఏదో సమయమున వీరు దేవతలకి మిత్రులుగా మారవచ్చు. అటుల జరిగినప్పుడు వీరు దేవతల వలె మీకు శత్రువులయ్యెదరు. ఎవరు ఈ ఓచాల సాధువు? రంభకరంబులారా, ఇతడిని వెంటనే ఈసట నుండి బయటకు పంపండి. మా వద్దకు వచ్చి మమ్ములనే అవమానించు వారిని మేము సహించము. దైత్య గురువు ఎడల పరుష వాక్యములాడు యక్ష. మేము కావాలనుకుంటే నిన్ను ఈ క్షణమే శాపమిచ్చి నాశనము చేయగలము. కానీ మేము దానవుల లక్ష్యాన్ని నాశనము చేయగోరం. తమరు శాంతించండి దైత్యగురు, శాంతించండి. యక్షరాజు సంవరణ మాకు మిత్రుడు దైత్యగురు, తమరు శాంతించండి. రంభకరంబులారా, మాకు అవమానము జరిగినది. అటుల అవమానించు వారిని మేమెప్పటికీ క్షమించలేము. అందుచే మీరు వీరిని వెంటనే విడిచిపెట్టండి. మీరు అటుల చేయకుంటే మేము మిమ్మల్ని విడిచి వెళ్ళదాం. అదే కనుక జరిగిన ఎడల దానవ జాతి తమ మూర్ఖత్వము దుష్కృత్యముల కారణమున నాశనమైపోవును. మేము మీ ఆజ్ఞను పాటించటకు సిద్ధముగా ఉన్నాము దైత్యగురు. కాని ఇదియును వాస్తవమే. విపత్కర సమయమున యక్షులు మనకు సహాయపడినారు. మన ప్రతి పిలుపునకు సరియగు సమాధానమిచ్చినారు వీరు. అవును దైత్యగురు, తమరు కృప చూపి వీరిని విడిచివచ్చుటకు మమ్ము వివసనలు చేయకండి. యక్షరాజు సంవరణ మాకు మిత్రుడు. వీరి సహాయము మార్గదర్శనతోనే మేము ఈ వన సామ్రాజ్యమును పొందినాము. అంటే మీకు దైత్య గురువు శుక్రాచార్యుని సహాయము మార్గదర్శనం కన్నా ఎక్కువ యక్షరాజు సహాయము మార్గదర్శనం పైన విశ్వాసం కలిగినదా? అంటే ఇప్పుడు మీకు దైత్య గురువు శుక్రాచార్యుని ఆవశ్యకత లేదా? రంభకరంబులారా, మీరు దైత్య గురువుని ఎంతో అవమానించి మీ సఫలతకి గల సకల అవకాశములను కోల్పోయినారు. మేము గురువులమన్నది దృష్టిలో ఉంచుకొని మీకు శాపమును ఇయ్యలేము. కానీ ఒక్కటి అవశ్యము దృష్టిలో ఉంచుకోండి. మమ్ము ఇటుల
అవమానించినందుకు దుష్పరిణామమును మీరు తప్పించుకొనలేరు. మీకు కలిగే ఉన్నతే మిమ్మలను పతనము చెయ్యును. దైత్యగురు భ్రాత రంభ ఇప్పుడు ఏమి చేయాలి? తమరు చింతించకండి దానవరాజా. దైత్య గురువు బెదిరింపులకి భయభీతులవ్వవలసిన అవసరం లేదు. ఆయనకే శక్తి ఉంటే ఏదో ఒకటి చేసి ఉండేవారు. స్వయంగా శక్తిహీనుడై ఇతరుల శక్తి గురించి చర్చించుతూ ఉన్నారు. ఇక మీరు చింతను త్యజించి భావి యోజన గురించి యోచించండి. అవును యక్షరాజా, మేము అటులనే చేయవలె. నారాయణ నారాయణ. దేవర్షి నారద, ధన్యభాగ్యులము. సంవరణ ప్రణామములు స్వీకరించండి. శుభం భవతు. రంభకరంబులారా, వీరు దేవర్షి నారదులు. జగతిలో సకల ప్రాణులకి హితమును కోరుకొనిడివారు. ముల్లోకముల్లోనూ సదా భ్రమణము చేసెడి త్రిమూర్తులకు పరమ ప్రియులైనట్టి దేవర్షి నారదుడు. ప్రణామం దేవర్షి. శుభం భవతు. దైత్యగురు శుక్రాచార్యుడి సిటకి వచ్చినారా? వారు కొద్దిసేపటి క్రితమే క్రోధితులై వెళ్ళిపోయినారు. క్రోధితులై వెడలినారా? ఎలా క్రోధితులై వెళ్ళినారు? ఆయనకి దానవ మిత్రులకి మాకు కల మిత్రత్వంపై అభ్యంతరమున్నది. కానీ మాకు యక్షరాజు మిత్రత్వంపై గర్వమున్నది. అందుకే క్రోధితులే వెడలినారు. నారాయణ నారాయణ. మరి మీకు వారి క్రోధము గురించి చింతయే లేదా? ఆ! చింతించి ఏమి చేయగలము? చింత అయితే దానవరాజా, ఇక మీకు కలుగవలసినదే. ఏమది? దైత్యగురువు శుక్రాచార్యుని క్రోధము కాదు, మరి పరమశివశంకరుల క్రోధము గూర్చిన చింత. ఏ దైత్యగురువు శుక్రాచార్యుని క్రోధము గురించి మీరు చింతిస్తున్నారో స్వయముగా వారే పరమేశ్వరుని క్రోధము గురించి చింతించెదరు. పైగా పెద్దవారి క్రోధము గురించి చింతించుట శుభలక్షణమగును, అదే హితకారకము కూడా. అది వాస్తవమే దేవర్షి. కానీ ప్రస్తుత పరిస్థితి యందు తమరే మాకు మార్గదర్శన చేయండి. దానవ మిత్రులు ఈ వాస్తవమును గ్రహించవలసి ఉంది. పరమపిత బ్రహ్మదేవులకై తపస్సు చేసి వరములను పొందకపోయినా దానవ వంశ వృద్ధి, దాని ఉన్నతి సంభవము కాదు. అందుచేత వెంటనే తపస్సు చేసేటందుకై ఏర్పాట్లను కావించండి. తమరు సత్యము వచించినారు దేవర్షి. మేము శీఘ్రమే తపస్సును ఆరంభించదము దేవర్షి. మేం బ్రహ్మదేవుల నుండి అవశ్యము వరములను పొందగలము. నా శుభాశీస్సులు మీకు తోడుగా ఇండును. నారాయణ నారాయణ. నేను బ్రహ్మదేవులను ప్రసన్నులను చేసుకొనుటకు పంచాగ్ని తపమును అవశ్యము చేసేదను. అవశ్యము చేసేదను. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. ఓ అగ్నిదేవా, బ్రహ్మదేవులను ప్రసన్నులను చేసుకొనుటకు పంచాగ్ని తపం ఆచరించాలనుకొనుచున్నాను. పంచాగ్ని ప్రత్యక్షమవు. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. ఓం 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 బ్రహ్మణే నమఃను స్వరము సంపూర్ణ వన ప్రదేశమందు ప్రతిధ్వనిస్తూ ఉంది. రంభకరంభులు ఏకాగ్రచిత్తులై బ్రహ్మదేవుని ప్రసన్నము చేసుకొనుటకు తపస్సునందు నిమగ్నులయ్యారు. దానవులు తమ లక్ష్యమును సాధించుటకు ఏమైననూ చేయగలరు. కానీ దేవతలు కూడా తమ కార్యకలాపాల వలన తమ లక్ష్యము నుండి తమంత తామే దూరమైపోయారు. స్వర్గాధిపతి దేవేంద్రునిది కూడా ఇదే స్థితి. అతడు అంతయు మరచిపోయి ఎప్పటి మాదిరిగానే ఇంద్రసభలోని అప్సరసల నృత్యమును శచీదేవితో పాటు ఆనందిస్తూ ఉంటారు.
దేవగురు, ప్రస్తుత స్థితిలో తమరు నావలనే దేవతల విలాసప్రియత్వము చూసి ఆశ్చర్యము బాధలతోనూ ఉన్నారు. నీ అనుమానం నిజమే నారదా. దేవగురు, నాకు ఆశ్చర్యం ఎందుకు కలుగుతోందంటే వీరికి భవిష్యత్తు గురించి కొంచెం కూడా చింతలేదు. వీరు అనుకొనుచున్నారు ధనుని పరాజితుల్ని చేసినంత మాత్రమున దానవులు సమాప్తమైనారని, ఇక వారిప్పుడు స్వర్గముపై ఎప్పుడూ కన్నైనా వేయలేరని. వీరి నిశ్చింత భోగ ప్రవృత్తి వల్ల ఇదే విశదమగుతున్నది నారద. స్వర్గము పైకి వచ్చే దానవ సంకటము ఇక ఎప్పటికీ అంతమైపోయినదని వీరు అనుకుంటున్నారు. కానీ స్వర్గం భవిష్యత్తు సుఖప్రదముగా కనిపించటలేదు. అందుకే మేము ఇక్కడికి వచ్చినాము. దేవేంద్రుని హెచ్చరించుదామనుకున్నాము. కానీ అర్థమైనది. తమరు కాని అనుట నాకు అర్థమైనది దేవగురు. దేవేంద్రుని ఈ సమయమున హెచ్చరించటం అనగా కోపము తెప్పించుటయే. దేవగురు, భోగి భోగమున నిమగ్నుడైనా అతనికి యోగి యొక్క యోగ్య సందేశము ప్రియము కాజాలదు. నారాయణ నారాయణ. అందుచేత ఈ సమయమును మౌనమే ఉత్తమము. కానీ నారద, నీవు ఏ ఉద్దేశంతో ఇటకు వచ్చినావు? దేవగురు, నాకేమనిపిస్తున్నదంటే పరమశివశంకరులు దేవతలంటే ప్రసన్నులుగా లేరు. నీకటులా అనిపించుటకు కారణము? పరమశివశంకరులు రంభకరంబులను తపస్సు చేయమను సందేశము ఇచ్చుటకు స్వయముగా నన్నే పంపినారు. ఇప్పుడు అచట్ నుండే వచ్చుతున్నారు. నారాయణ నారాయణ. ఏమైనది స్వామి? దివి సచి, జరిగినదేమిటో నీవు చూసినావు, మాకు చూపినావు. నేను మరి దేవగురువు బృహస్పతిని, దేవర్షి నారదుని చూచినాను, తమరికి చూపినాను. ఇంతలో ఏమైనది? అవమానము, అవమానం జరిగినది, అవమానము. అవమానమా? దేవి సచి, నీవు దేవర్షి నారదుని, దేవగురు బృహస్పతిని చూచినావు, కానీ మాకు అవమానం జరుగుట చూడలేదు. మిమ్ము అవమానించినది ఎవరు? దివి సచి, ఇంత జరిగినను నీకేమీ అర్థం కాలేదా? అంతా నీ ఎదుటనే జరిగినది కదా. దేవర్షి నారదుడు, దేవగురు ఇక్కడి వరకు వచ్చినారు. మమ్ము కలవకనే వెళ్ళిపోయినారు. మాతో చర్చించకుండానే వెళ్ళిపోయారు. ఇది మాకు అవమానం కదా? అవును, మరి ఇది అవమానమే. ఇక అవమానము జరిగిన బాధయు కలుగును కదా. అవును, అవమానము జరిగిన బాధయే కలుగును, సంతోషము కాదు. ఇప్పుడు తెలిసిన దాని ప్రశ్నకు సమాధానము? దేవగురు, దేవగురు బృహస్పతి, దేవగురు బృహస్పతి. దేవగురు బృహస్పతి, నీ స్వరమును నియంత్రించి సంతులనమందు ఉంచు దేవేంద్ర. ఇది తమరి ఇంద్రసభ కాదు. తమరు ఇంద్రసభలోనూ మమ్ము అవమానపరిచినారు కదా దేవగురు. పలుమార్లు అవమానించబడ్డామని అనుకునేలా తమరు తమ గౌరవాన్ని అంత అధోస్థితికి ఎందుకు దిగజార్చెదరు? అంతేకాక మేము తమరిని అవమానించనే లేదు. తమరు ఇంద్రసభ నుండి వెనుదిరిగి వచ్చినారు. దేవర్షితో సంభాషించుచూ ఉన్నారు కానీ లోనికి రానేలేదు. ఇది మాకు అవమానం కాదా? తమరు దేవర్షి కలిసి గోప్య సంభాషణ గావించినారు. ఏమి మాట్లాడుకొనుచున్నారు దేవగురు? మాకు విరుద్ధముగా ఏదైనా కుతంత్రమును పన్నుచున్నారా? దేవేంద్ర, నిర్భయంగా తమరు మన సంబంధాన్ని త్రెంచివేసినారు. ఇక ఇప్పుడు శిష్టాచార హద్దులను దాటచూస్తున్నారా? ఎవరైనా తపస్సు చేస్తే తమకి భయం, భక్తిపరులైతే తమరికి ఇంద్రాసనమును లాగుకొనదరేమోనని చింత కలుగును. ఇక ఎవరైనా సంభాషించినా తమరికి వ్యతిరేకంగా కుతంత్రము పన్నుతున్నారన్న శంక కలుగును. దేవేంద్ర, ఈ భయము, ఈ శంకలు దుర్బల మనమునందే జనిస్తాయి. ఆ దుర్బల మనము
శిష్టాచారంను తుడిచివేయును. మాకు బాధగా ఉన్నది. ఏమిటి తమకు మేము కుతంత్రము పన్నామన్న శంక కలిగినదా? ఆయనతో ఎట్టి గోప్య సంభాషణ నేర్పినారు. సభాద్వారం దాకా వచ్చి కూడా తమరు లోనికి ఎందుకు రాలేదు? ద్వారం నుంచి వెనుదిరిగినారేలా? తమరి బుద్ధి ఎట్టి శుభమును యోచించుటకు సిద్ధముగా లేదు. తమరి దుర్బల మనస్సు, అస్థిర బుద్ధి అశుభమునే యోచించుటకు అలవాటు పడినవి. తమరు కనీసము యోచించనే లేదు. మేము తమరి కేళీ విలాసములకు అడ్డు రాగోరలేదని అందుకే వచ్చేసినాము. మా కేళికి అడ్డా? మేము నారదుడు ఇంద్రసభకు వచ్చిన సమయమున అప్పుడు తమరు అన్య దేవతలతో కలిసి అప్సరసల నృత్యం చూచుటలో నిమగ్నులై ఉన్నారు. దానివల్ల తేడా ఏముండును దేవగురు? ఆ నృత్యగాన సమయమున తమరు వచ్చినప్పటికీ కూడా నాకెట్టి అభ్యంతరము ఉండదు. భవిష్యత్తులో ఉండను బోదు. మేమెరుగుదుము. మేము తమరి అభ్యంతరము గురించి యోచించలేదు. తమరి ప్రసన్నత గురించి యోచించినాము. అంటే మేము నారదుడు ఏ విషయమై తమ వద్దకు వచ్చినామో అది సంతోషకరము కాదు. దానవుల ఆక్రమణ నుంచి విముక్తులైన పిమ్మట తమరు సుఖముగా ప్రసన్నతను అనుభవించుతున్నారు. అప్పుడు దుఃఖ సమాచారమును వినిపించి దానికి అంతరాయము కలిగించదలుచుకోలేదు. ఏమిటా దుఃఖ సమాచారం దేవగురు? తమరు ధనుని అంతము చేసి విలాసము ఆనందములతో మైమరిచి ఉన్నారు. కాని ధనుపుత్రులు రంభుడు కరంభుడు బ్రహ్మదేవుల నుండి వరములు పొందుటకు ఘోర తపస్సును ఆరంభించినారు. కనుక తమరు దానవుల గురించి నిశ్చింతగా ఉండే తప్పు చేయకండి. నారదుడు అచ్చటికి రావటములోనూ ఇదే ఉద్దేశమున్నది, తమరిని సావధానపరచుటకు. రంభ కరంబుల Shiva.